తెలంగాణ శీతాకాల శాసనసభ సమావేశాలు రేపు రెండవ రోజు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రాజెక్టుల నిర్మాణం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై వాడివేడిగా చర్చ జరగనుంది. ఈ అంశాలలో అధికార పార్టీని ప్రశ్నలతో ముప్పుతిప్పులు పెట్టాలని ప్రతిపక్ష పార్టీలు చూస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్ష సభ్యులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. అన్ని సబ్జెక్టులు ప్రిపేర్ అయ్యి రావాలని మంత్రులకు, విప్లకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. అజీం, ఓవర్ టు యు. రేపు ఉదయం 10 గంటలకు రెండో రోజు తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే రేపు రెండో రోజు కొంత వాడివేడిగా సభలో చర్చ జరిగేటువంటి ఆస్కారం కూడా ఉంది. అయితే మొదట సభ ప్రారంభమైనటువంటి వెంటనే క్వశ్చన్ అవర్ ఉంటుంది, 1 అవర్ తర్వాత 0 అవర్ ఉంటుంది. 0 అవర్ తర్వాత ఏదైతే ప్రధానంగా కూడా ఏదైతే నీటిపారుదలకు సంబంధించినటువంటి అంశంపై ఏదైతే చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సబ్జెక్ట్పై పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించినటువంటి నీటి వాటా ఎందుకు తక్కువ వచ్చింది, అలాగే కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి నీటి వినియోగం సంబంధించిన అంశంపై కూడా ఏదైతే సభలో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఏదైతే ఈ అంశంలో నీటిపారుదలకు సంబంధించిన ప్రాజెక్టుల అంశంలో ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు, అనేకమైన ఆరోపణలు కూడా చేస్తున్నారు. సో ఈ అంశంపై అధికార పార్టీ సైతం ఇప్పటికే ప్రిపేర్ అవుతూ వస్తుంది. అయితే రేపు సభలో కూడా దీనికి సంబంధించి గట్టిగా వారి వాయిస్ వినిపించాలని చెప్పి కూడా ఏదైతే ప్రిపేర్ కూడా అవుతుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మొదటి రోజు శాసనసభ సమావేశం తర్వాత ఏదైతే మంత్రులకు, విప్లకు కూడా కూర్చోబెట్టి ఏదైతే దిశానిర్దేశం చేశారు. ప్రతి సబ్జెక్ట్పై ప్రతి ఒక్కరు ప్రిపేర్ అయ్యి రావాలి. మంత్రులు, విప్పులు, అలాగే ఎమ్మెల్యేలు కూడా వారికి సంబంధించిన నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయం కావచ్చు, సమస్యల విషయం కావచ్చు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశంపై కూడా పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ స్టడీ చేసుకొని రావాలి. వచ్చి ప్రతిపక్షాలు లేవనెత్తినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా ఖచ్చితంగా కౌంటర్గా సమాధానం ఇవ్వాలని చెప్పి కూడా ఏదైతే దిశానిర్దేశం చేశారు. సో ఈరోజు ప్రజాభవన్లో సాయంత్రం 4 గంటలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులతో పాటు ఏదైతే కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి నీటి వినియోగంపై కూడా ఏదైతే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవ్వనున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఏదైతే అటెండ్ అవుతారు. సో ఈ సబ్జెక్ట్ అంతా కూడా రేపు జరిగేటటువంటి శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్షాలు లేవనెత్తున్నటువంటి ప్రశ్నలకు, కౌంటర్స్కు పూర్తి స్థాయిలో కూడా సమాధానం ధీటుగా ఇవ్వాలని చెప్పి భాగంలోనే ఈ ప్రిపరేషన్ కూడా జరుగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఓవరాల్గా అయితే శీతాకాల సమావేశాలు వాడివేడిగా హాట్గా అయితే జరిగేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశాలు ఇప్పటికైతే 7వ తారీఖు వరకు కూడా సమావేశాలు ఉంటాయని చెప్పి ఒక మనకు ఏదైతే వార్త ఉంది, కానీ పూర్తిస్థాయి క్లారిటీ అయితే లేదు. దీనికి సంబంధించినటువంటి మరొకసారి బీఎస్సీ సమావేశం కూడా ఉండనుంది. కాబట్టి ఆ బీఎస్సీ సమావేశంలో ఎన్ని రోజులు సభ నిర్వహిస్తారనే దానిపై క్లారిటీ ఉంటుంది. సో ఇటు నీటికి సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశంపై, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశంపై, ప్రాజెక్టులపై, నూతనంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ప్రిపేర్ అవుతున్నా కూడా మనకు తెలుస్తుంది. ఒకవేళ సభలో ఒక ప్రశ్నలు లేవనెత్తినట్టయితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి లేచి గట్టిగా ప్రతిపక్షానికి, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలకి గట్టి కౌంటర్ ఇవ్వాలని చెప్పి కూడా డిసైడ్ అయ్యారు. సో వారి వాయిస్ని సభ ద్వారా ప్రజలకు వినిపించాలి. గత 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఎలాంటి ప్రాజెక్టుల నిర్మాణం చేయలేదు. అటు ఆంధ్రప్రదేశ్కి పూర్తి స్థాయిలో వాళ్ళే కట్టబెట్టారు. ఇటు బంకచెర్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి కూడా కారణం వాళ్ళే. సో ఏపీ ప్రభుత్వం పర్మిషన్ లేకుండా కడుతున్నందుకు కూడా కారణం కూడా వారే అని చెప్పి ఇలాంటి అనేక అంశాలను కూడా రేవంత్ రెడ్డి సభ ద్వారా ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ సైతం అసలు నీటిపారుదలకు సంబంధించినటువంటి, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది, పూర్తిగా ఏపీకి కట్టబెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తుంది అని చెప్పి కూడా విమర్శలు చేస్తున్నారు. మరి రేపు సభలో ఎలా ఉండబోతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. జమీమా. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అజీం.